శ్రీమదే రామానుజాయ నమః. మనందరికీ తెలుసు, శ్రీరంగం రంగనాథస్వామి ఆస్థానంగా 108 దివ్యదేశంలో ప్రధానమైన ముఖ్యమైన దివ్యదేశం భూలోక వైకుంఠం అని శ్రీరంగంకి ఒక పేరుంది. పదిన్మర్పాడం పెరుమాళని అన్ని ఆళ్వారు ఆచార్యులందరూ ప్రీతితో కొలువై ఉన్న దివ్యదేశం, ప్రేమంతో ఉన్న దివ్యదేశం శ్రీరంగం. దీనిలో శ్రీరంగం వైభవంలో ఒక చిన్న విషయం మనం ఇప్పుడు అనుభవానికి, ఎందుకు శ్రీరంగం 108 దివ్యదేశంలో మొట్టమొదటి దివ్యదేశం అని మనం ఆళ్వారు ఆచార్యుల నుండి అందరూ ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకోసం శ్రీరంగం మొదటి దివ్యదేశం అంటే, ఇది ప్రమాణం ఇక పురాణంలో ఇతిహాసంలో అష్టాధ్యాయి దశాధ్యాయుని ఉన్నా కాబట్టి కూడా మనము ఆళ్వార్ పాసురం వల్ల ఈరోజు అనుభవం అది అనుభవిస్తున్నప్పుడు ఏంటంటే, ఆళ్వార్లో మొట్టమొదటి అవతరించిన ఆళ్వార్ పొయ్యి ఆళ్వార్. ఆయన ఓడ ప్రబంధం முதல் திருவந்தாதி. దివ్య ప్రబంధంలో ఫస్ట్ దివ్య ప్రబంధంను లోకంలో వచ్చినది మొదటి తిరువందాది. ఆ మొదటి తిరువందాదిలో మొదటి 5 పాసురంలో ఏ దివ్యదేశం గురించి మంగళాశాసనం లేదు. దాంట్లో 6వ పాసురం 6th పాసురంలో కరువరంగత్తుల్ కిడందేన్ కైదొழுదేన్ కండేన్ திருவரங்கமேயான் திசை ஒன்றும் மறந்தறியேன் ஓதநீர் வண்ணனினான் இன்று மறப்போனோ ஏழைகாள் அன்று கருவரங்கத்துள் கிடந்து கைதொழுதேன் கண்டேன் తిరువరంగమేయాన్ తిసై. నేను గర్భరంగంలో ఉన్నప్పుడే శ్రీరంగం ఉన్న దశలో నమస్కారం చేసిన నేను ఆళ్వారు చెప్తున్నారు. దీనిలో తిరువరంగమేయాన్ తిసై ఉంది. సో ఆళ్వార్ పాసురంలో మొట్టమొదటి వచ్చిన దివ్యదేశం శ్రీరంగం. ఎందుకంటే 108 దివ్యదేశంలో ఎన్నో కారణం ఉండగా కూడా ఆళ్వార్ అనుభవంలో ఇది ఒక ముఖ్యమైన కారణం. దివ్యదేశంలో మొట్టమొదటి మంగళాశాసనం చేయబెట్టిన దివ్యదేశం శ్రీరంగం మొదటి తిరువందాదిలో 6వ పాసురంలో. శ్రీమదే రామానుజాయ నమః.